వెల్కమ్ టు రామప్రసాద్ టాక్స్. ప్రెస్ మీట్లో గౌతమ్ గంభీర్ అన్నాడు డొమెస్టిక్లో తప్పనిసరి పర్ఫార్మెన్స్ చేయాలని. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. మరి పర్ఫార్మెన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు ఆడించలేదు, ధ్రువ్ జూరల్ని ఎందుకు ఆడించలేదు, అలాగే అభిమన్యు ఈశ్వరన్ ఎందుకు ఆడించలేదు? ఓకే, ప్రాక్టీస్ మ్యాచ్లో విఫలమైనాడని అభిమన్యు ఈశ్వరన్పై వెయిట్ వేశారు. నిజం కూడా అతను టెక్నికల్గా అంత గొప్ప సౌండ్గా అనిపించలేదు. అలాగే అతను 8,000 రన్ల కంటే పైచిలకు పరుగులు సాధించిన డొమెస్టిక్ సర్క్యూట్లో అతనికి స్థానం సంపాదించలేదంటే కారణం మనకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొంతమంది డొమెస్టిక్ ఆడగలుగుతారు, కానీ ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చే వరకు వీళ్ళు అంత రాణించలేరు. ఒక అవకాశం కూడా ఇచ్చారు ప్రాక్టీస్ మ్యాచ్లో, అయినా అతను అంత గొప్పగా రాణించలేదు. పూర్తిగా పేలవమైన ఆట, టెక్నికల్గా పూర్తిగా విఫలం. ఒక బౌన్సర్ ఆడడంలో కూడా విఫలమైనాడు, మనం కూడా చూసాం. అలాగే సీనియర్లకు మరి ఇప్పుడు వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో మరి సీనియర్లు ఆడతారా? ఎందుకంటే రోహిత్ శర్మకి అయితే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే రోహిత్ శర్మ లాస్ట్ వన్డే సిరీస్లో అద్భుతంగా ఆడాడు. తను ఒక్కడు మాత్రం ఆడాడు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినారు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఫెయిల్ అయినాడు. శ్రీలంక స్పిన్నర్ ఆడడం చాలా విఫలమైనాడు. ఇప్పుడు దుబాయ్లో కూడా స్పిన్నర్లు రాజ్యం వెళ్తారు. స్పిన్ వికెట్ నార్మల్గా స్పిన్ ఉంటుంది. ఇది సబ్ కాంటినెంట్ కనుక ఈ సబ్ కాంటినెంట్ అందరూ కూడా స్పిన్ వికెట్లే ఎక్కువగా ఉంటాయి. ఎంత పేస్ అయితే ఉండదు, పూర్తిగా స్పిన్ వికెట్లు. ఎందుకంటే నార్మల్ ఎక్కడ ఎలాంటి ఫ్లాట్ పిచ్ మీద స్పిన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సో ముఖ్యంగా పాకిస్తాన్ దుబాయ్ ఆడినప్పుడు స్పిన్నర్లకు అనుకూలంగానే తీరుతుంది. స్పిన్నర్లు ఆడడం కూడా మనం విఫలమైన 3-0తో న్యూజిలాండ్తో ఓడిపోయినాం. ఫాస్ట్ బౌల్ ఆడలేదు, ఆస్ట్రేలియా ఓడిపోయినాం. ఆ తర్వాత పోరాటమే చేయలేదు, పోరాటం చేయకుండా చదివితేసాం. ముఖ్యంగా ఈ సిరీస్లో కూడా ఆస్ట్రేలియా గెలిచింది అనడం కంటే ఇండియా అటు గెలవడానికి ప్రయత్నించలేదని చెప్పడం సమంజసంగా ఉంటుంది. ఆస్ట్రేలియా గెలిచింది, బట్ ఆస్ట్రేలియా అంత పెద్ద అద్భుతంగా ఏం ఆడలేదు. ఇప్పుడు మన రికార్డు చూస్తే ఒక శతాబ్దంలో 200 సార్ల కంటే తక్కువ, అంటే 200 పరుగుల కంటే తక్కువగా ఇన్నింగ్స్లో 7 సార్లు ఇండియా ఆల్అవుట్ అయి అటు వెస్టిండీస్ సరసన చేరింది. అలాగే ఒక గొప్ప విషయం ఏంటంటే బుమ్రా అత్యధికంగా ఈ సిరీస్లో 32 వికెట్లు తీశాడు. ఒకే సిరీస్లో మరి ఒక భారత బౌలర్ కపిల్ దేవ్ 32 వికెట్లు సాధించడం చూసాం మనం 1979-80లో పాకిస్తాన్పై. ఆ తర్వాత బుమ్రా 32 వికెట్లు తీయడం, ఇంకొక ఆ ఇన్నింగ్స్ కూడా ఆడుంటే తప్పకుండా గెలిచేదేమో. అలాగే బుమ్రా మరొక రికార్డ్ సాధించేవాడేమో. కానీ ఎందుకంటే అతనికి అనుకూలంగా ఉంది, పిచ్ కూడా అద్భుతంగా పూర్తిగా ఫాస్ట్ బౌలర్స్ అనుకూలంగా ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ చేస్తే డెఫినెట్గా కనీసం ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు అయితే తీసేవాడేమో. కానీ మన దురదృష్టం, అటు ఆస్ట్రేలియా అదృష్టం. అటు స్టార్క్ బౌలింగ్ చేయకుండా ఆస్ట్రేలియాలో 2-3 బౌలింగ్ చేస్తే మ్యాచ్ వాళ్ళు గెలిచారు. కానీ మన దగ్గర అలాంటి పార్ట్ టైంగా అద్భుతంగా బౌలింగ్ చేసే బౌలర్ లేరు. అటు ప్యాట్ కమిన్స్ కంటిన్యూస్గా బౌలింగ్ చేయగలుగుతాడు. 160 ఓవర్స్ కంటే ఎక్కువ ప్యాట్ కమిన్స్ వేశాడు. 152.1 అటు బుమ్రా వేశాడు. సో అటు స్టార్క్ కూడా 150 కంటే ఎక్కువగా ఓవర్స్ వేశాడు. అలాగే ఆస్ట్రేలియాలో ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు వికెట్లు తీయగల సామర్థ్యం ఉంది. అలాగే కష్టపడే మనస్తత్వం ఉంది. వాళ్ళు వికెట్ పడకపోతే వెయిట్ చేస్తూ టెస్ట్ చేసి వాళ్ళ పేషెన్స్కి పరీక్ష పెట్టి ఆల్రెడీ అట్లా ఎన్నిసార్లైనా బౌలర్ వికెట్లు తీశాడు ఈ సిరీస్లో కూడా. సో వాళ్ళు సక్సెస్ అయినారు. ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేశారనే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళ సక్సెస్ రేట్ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది వాళ్ళ టీం లోపల. ముఖ్యంగా వాళ్ళు బాల్ బ్యాట్తో ఆడుకుంటారు, మనల్ని బాడీతో ఆడుకున్నారు. అసలు మనం కొన్స్టాస్తోనే గొడవ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అసలు కొన్స్టాస్తో గొడవ ఎందుకు? అతను ఒక 19 years ఓల్డ్, ఇప్పుడిప్పుడే టెస్ట్లోకి వచ్చాడు. ఒక లెజెండరీ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ ఎక్కడ, కొన్స్టాస్ ఎక్కడ? అసలు మన ఆట అంటే మన ఉద్దేశం ఎటు వెళ్తున్నాము? అసలు మనం ఆస్ట్రేలియాకి వెళ్ళి అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను ఓడించి ఇండియాకు కప్పు తీసుకురావడం, అలాగే WTC ఫైనల్కి వెళ్ళడం, ఆ ఫైనల్లో గెలవడం, ఇది మన ఆలోచన, ఇది మన గోల్ ఈ ఇయర్కి సంబంధించి, ఈ 2 years సంబంధించి, WTC టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి. సో మనం ఎటు వెళ్తున్నాం? మరి ఆ దిశగా వీళ్ళు ఎందుకు తయారు చేయలేకపోయినారు వీళ్ళందరూ? ఇప్పుడు ఒక క్రికెటర్ తప్పు చేశాడు, ఒక క్యాప్టెన్ తప్పు చేస్తున్నాడు అంటే వీళ్ళని సరిదిద్దే నాయకత్వం లేదా? ఆ మేనేజ్మెంట్ లేనప్పుడు ఈ క్రికెట్ కూడా కొన్ని రోజుల లోపల పూర్తిగా నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్క డబ్బుల కోసమే చూస్తున్నారు, ప్లేయర్లను తయారు చేయట్లేదు. టెస్ట్ ఫార్మాట్కు, వన్డే ఫార్మాట్కు, T20 ఫార్మాట్కు, 3 ఫార్మాట్లకు డిఫరెంట్ ప్లేయర్లు ఉండాలి. ఒకటే ప్లేయర్ అని ఆడకూడదు.
ఇప్పుడు మీరు చూశారు బుమ్రాకు వర్క్లోడ్, ఆ వర్క్లోడ్ వల్ల అతనికి మళ్ళీ గాయం తిరగబడింది. మళ్ళీ ఎన్నేళ్ళ వరకు ఆడతాడో తెలియదు. సో ఉన్న వాళ్ళని మనం కాపాడుకోవడం తెలియదు, కొత్త వారికి అవకాశం ఇవ్వడం తెలియదు, అద్భుతంగా ఆడే ప్లేయర్లను కనుక్కోవడం తెలియదు, వాళ్ళకి సానబట్టడం తెలియదు. సో అలాంటప్పుడు క్రికెట్ ఇలానే ఉంటుంది. ఇండియా క్రికెట్ ఇంకా ఓడిపోతూనే ఉంటుంది. అభిమానులు మనలాంటి అభిమానులు అందరూ కూడా అటు బాధతో ఇంకెప్పుడెప్పుడు మళ్ళీ గొప్ప గొప్ప ప్లేయర్లు వస్తారా అని ఎదురు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఒక సెంచరీ కొట్టాడు, 114 రన్స్ కొట్టాడు. తర్వాత పూర్తిగా గాడి తప్పింది అతని ఆట. తర్వాత 1, తర్వాత 0, తర్వాత 4 ఇవి అతని పరుగులు. మనం అప్పుడే అన్నాం నితీష్ కుమార్ రెడ్డిని మనం ఆకాశం వరకు ఎత్తుతున్నాం, ఎత్తకూడదు. అతని పర్ఫార్మెన్స్ రానివ్వండి, ఆడనివ్వండి, ఎంజాయ్ చేయమనండి క్రికెట్ని. అంతేగాని అతను ఆకాశంకి ఎత్తి అతను ఒక స్టార్ ప్లేయర్ని చేసి అతనికి అంతా మళ్ళీ మసిపూసి మారడకాయ చేయడం ఎందుకు? అతను హాయిగా ఆడిస్తే ఏమవుతుంది? అతను ఒక టెస్ట్ మ్యాచ్ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్లో 40s కొట్టాడు, ఆ తర్వాత సెంచరీ కొట్టాడు, ఆ తర్వాత మళ్ళీ పేలవమైన ఆట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అద్భుతంగా ఆడాడు నాథన్ లయన్ బౌలింగ్ చేయడానికే భయపడ్డాడు నితీష్ రెడ్డికి. అలాంటి నాథన్ లయన్ మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఎందుకు ఇలా అంటే వాళ్ళని ట్రైన్ చేయడంలో ఎక్కడ లోపం జరుగుతుంది? ఒక డ్రైవ్ ఆడడానికి భయం. మనం టెస్ట్ సిరీస్లో చూసిన లోపాలలో ముఖ్యంగా మన దగ్గర 2 షాట్లు, ఒకటి డిఫెన్స్, 2 వెల్ లెఫ్ట్ చేయడం. ఇవి తప్ప ఇంకా పెద్ద సీనియర్ ప్లేయర్లోనైతే మరీ పూర్తిగా అధ్వానం వాళ్ళైతే. ఒక ఫ్లిక్ షాట్ తెలియదు, ఒక పుల్ షాట్ తెలియదు, ఒకటి స్ట్రైట్ డ్రైవ్ తెలియదు, ఒకటి కవర్ డ్రైవ్ తెలియదు, కట్ లేదు. అసలు స్క్వైర్ కట్ అయితే మొదటికే మర్చిపోయినారు. స్క్వైర్ డ్రైవ్ లేదు, అన్ని అప్పర్ షాట్లు, అప్పర్ కట్లు, అలాగే మొత్తం పూర్తిగా కింద పడుతూ షాట్లు ఆడడం. అసలు ఒక క్లాసికల్ టెస్ట్ అంటే ఒక క్లాసికల్ డ్రైవ్స్ ఉంటాయి, బ్యాక్ ఫుట్ పంచులు ఉంటాయి, బ్యాక్ ఫుట్ కవర్ డ్రైవ్ ఉంటాయి, ఒక పుల్ ఉంటుంది, హుక్ ఉంటుంది. అది అద్భుతంగా ఉంటుంది. బౌన్సర్ని ఆడే విధానం ఒక మోహిందర్ అమర్నాథ్లా, ఒక కపిల్ దేవ్లా, ఒక దిలీప్ వెంకసర్కర్లా, ఒక సచిన్ టెండూల్కర్లా అలాంటి ప్లేయర్లు రావడం లేదు ఇప్పుడు. అలాంటి ప్లేయర్లను తయారు చేయాలి. ముఖ్యంగా బౌలింగ్లో రాటుదేలు కనీసం 30 ఓవర్లు, ఒక్కొక్కసారి ఒక సందర్భంలో 30-35 ఓవర్ వేయాల్సి వస్తుంది ఒక ఇన్నింగ్స్లో కూడా. అలా ఫిట్నెస్ ఉన్న బౌలర్లను ఎంచుకోవాలి. మన బౌలర్ని చూస్తే మనకే భయం అవుతుంది. వీళ్ళు 20 ఓవర్లు వేశారంటే మరి నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడా ఆడరా అనే భయం ఉంది మనకు. ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొడుతున్నాడంటే నెక్స్ట్ మ్యాచ్ ఫెయిల్ అవుతాడేమో అని భయం ఉంది. ఒక కన్సిస్టెన్సీ లోపం అనేది ఇండియాలో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది మీకు. మనం ఎన్నోసార్లు చూసాం, ఎన్నో మ్యాచ్లు చూసాం. ఈ మ్యాచ్ మొదటిసారి చూడండి, ఫస్ట్ మ్యాచ్ పెడుతున్నప్పుడు గెలిచింది. సో అప్పుడు ఔరా అనిపించుకుంది, ఆహా ఇండియా ఈ సిరీస్ గెలుస్తుంది, WTC ఫైనల్ కూడా గెలుస్తుంది అనుకున్నారు. నేను ఫస్టే చెప్పాను, ఈ సిరీస్ స్టార్ట్ కాకముందే చెప్పాను ఇండియా 4-1తో ఓడిపోతుందని. సో 4-1 కాకుండా ఇప్పుడు బ్రిస్బేన్లో వర్షం పడకపోయి ఉంటే 100% ఆసీస్ గెలిచేది. మీకు కూడా తెలుసు సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉందో. ఆకాశ్దీప్ కాపాడాడు, అదర్వైజ్ ఆస్ట్రేలియా ఎప్పుడో గెలిచేది. ఇంకొకటి పూర్తిగా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మొత్తం సిరీస్ అంతా ఓడిపోయి అందరూ చల్లబడ్డారు. ఇప్పుడు అందరూ మర్చిపోయినారు. మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా IPL ప్లస్ మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే అది వదిలేయండి. బట్ IPL అయితే ఇప్పుడు IPLలో వీళ్ళందరూ మురిపిస్తారు. వీళ్ళందరూ రన్స్ మీద రన్స్, వందల వేల రన్స్ కొడతారు IPLలో. మళ్ళీ టెస్ట్ ఫార్మాట్ గమ్మత్ ఏంటంటే చూడండి, శాంట్నర్ IPLలో టీంలో ఉంటాడు, స్క్వాడ్లో ఉంటాడు, బట్ టీంలో ఉండడు. ఒకవేళ టీంలో వచ్చినా 1-2 ఓవర్లు వేస్తాడు. అదే శాంట్నర్ మనకు అంతర్జాతీయ మ్యాచ్లో మనం ఓడగొడతాడు. అంటే ఈ IPL అనేది జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, అంటే మేకింగ్ మనీ. అది కొత్త వాళ్ళకి అవకాశం, కొంతమంది కొత్త ప్లేయర్లకు అయితే డెఫినెట్గా ఒక గొప్ప అవకాశం, వాళ్ళు నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు రాగానే మళ్ళీ అందరూ కూడా కింద పడిపోతున్నారు, అంత గొప్పగా రాణించట్లేదు. ఎందుకు ఎలా జరుగుతుంది? వీళ్ళందరికీ ఒక మెంటార్ ఉండడా? అసలు ఇలాంటిది జరగకుండా ఒక కంటిన్యూస్గా ఈ ఫార్మాట్లో జరగకుండా అసలు ఈ ఫార్మాట్ని టెస్ట్ అనేది అద్భుతమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్ ఎందుకు ఇంత నాశనం చేస్తున్నారు? అసలు ఆడడం ఇష్టం లేకపోతే మొత్తానికి టెస్టులు మేము ఆడమని చెప్పేస్తే ICCకి ఓన్లీ 1 డే T20లో ఆడతాం. అది కూడా T20లో ఆడతామంటే అది కూడా అంతే, అది కూడా ఓకే. ఆ తర్వాత మనం
ఒక లెజెండరీ ప్లేయర్ అని అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఆడిన ఆట చూస్తే, సౌరవ్ గంగూలీ వీళ్ళందరూ టెస్ట్ మ్యాచ్లో ఏ విధంగా ఆడారు, ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేశారు, అసలు ఇండియాకి ఏ విధమైన ఒక పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. అవును, ఒకసారి వీళ్ళు కూడా వెళ్ళినప్పుడు ఫెయిల్ అయ్యారు బ్యాటింగ్ లోపల. మన బలమే బ్యాటింగ్, కానీ మనం ఎప్పుడు కూడా బ్యాటింగ్లో లోపాలే. మనం ఆస్ట్రేలియాలో ఆడడంలో లోపాలు. ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ కొడితే కనీసం ఒక 10 మ్యాచ్లు ఆడతారు ఇంకా ఆ ప్లేయర్. ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ టీంలో తీస్తారు, కానీ మళ్ళీ ఒక సెంచరీ. ఆ కాలం అదొక కాలం ఉండేది, పిచ్చి కాలం. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ సెంచరీలు అంటే అవలీలగా కూడగలుగుతున్నారు. 50-60 బాళ్ళు సెంచరీ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే టెస్ట్ మ్యాచ్ కూడా డిఫరెంట్గా అయిపోయింది. అంటే మనం టెస్ట్కు మంచిగా చక్కగా ఆడే ప్లేయర్లను సంపాదించాలి. నాకు తెలిసి భవిష్యత్తులో 5 రోజులు టెస్ట్ మ్యాచ్ ఉండకపోవచ్చు, 4 రోజులనే టెస్ట్ మ్యాచ్ 4 రోజులు ఉండొచ్చు. మేబీ ఇన్నింగ్స్లో కూడా 90 ఓవర్స్ ఫిక్స్ అవ్వచ్చు. ఒకవేళ ఒక ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయితే వాళ్ళ ఓవర్లు అంతకే అయ్యే అవకాశం భవిష్యత్తులో కూడా టెక్నికల్ కమిటీ ఈ విధంగా నిర్ణయిస్తుంది. అంటే నిర్ణయించే అవకాశాలు ముందుగా ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం మేబీ భవిష్యత్తులో 4 డేస్ టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. సో 90 ఓవర్స్ ఒక ఇన్నింగ్స్లో కూడా ఇద్దరికి 90 ఓవర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎవరైతే ఆల్అవుట్ అవుతారో వాళ్ళ ఓవర్లు అయిపోయినట్టే. సో వాళ్ళకి మళ్ళీ ఆడే అవకాశం ఉండదు ఆ ఇన్నింగ్స్లో. సో ఇలా భవిష్యత్తులో మారే అవకాశం కూడా ఉంది. సో మనం ఇప్పుడు ఇంకా జూన్ వరకు టెస్ట్ మ్యాచెస్ లేవు. ఇక పూర్తిగా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఈ ఐపీఎల్ని. అలాగే 22 నుంచి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సిరీస్ T20 మ్యాచెస్ ఉన్నాయి. అది మరి కంప్లీట్గా డిఫరెంట్ ప్లేయర్స్, దీంట్లో ఉన్న ప్లేయర్స్ ఎవరు లేరు. సో అది కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వైట్ బాల్లో పూర్తిగా ఇండియా ఛాంపియన్ టీం. అటు యువకులు అందరూ కూడా తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్. అసలు నన్ను అడిగితే సంజు శాంసన్ని టెస్ట్ సిరీస్కి ఆస్ట్రేలియాకి పంపాల్సిన అవసరం ఉండేది. నేను అంతకుముందే ఈ సిరీస్ స్టార్ట్ కాకముందే నేను చేసిన వీడియోలో చెప్పాను, సంజు శాంసన్ బౌన్స్ వికెట్ల మీద అద్భుతంగా ఆడతాడు, అతను టెక్నికల్గా కూడా సౌండ్ ఉంటాడు, అతను సెలెక్ట్ చేయాలి అని అనుకున్నాం. కానీ మన మాట ఎవరు వింటారు? సో ఇప్పుడు అనుభవించినాక అందరూ చెప్తున్నారు ఇప్పుడు డొమెస్టిక్ ఆడాలి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం డొమెస్టిక్ ఆడాలని. డొమెస్టిక్ సర్క్యూట్ లోపల ఆస్ట్రేలియా లాంటి పిచ్చులు తయారు చేయాలి. నార్త్ లోపల ఆస్ట్రేలియా వెదర్ ఉంటుంది కనుక నార్త్ సైడ్ కొన్ని పిచ్చులు ఆస్ట్రేలియా పిచ్చెస్ చేస్తే బాగుండేది. ఆస్ట్రేలియా పిచ్చెస్ చేస్తే ఆస్ట్రేలియాకి వెళ్ళే ముందు అటు సైడ్ కొన్ని మ్యాచ్లు ఆడితే ఆ వెదర్ సూట్ అవుతే వీళ్ళకి ఆడడం ఈజీ ఉంటుంది. ప్రాక్టీస్ మ్యాచెస్ అక్కడ ఆస్ట్రేలియాలో లేకున్నా పెద్దగా ఇబ్బంది ఉండేది ఏం కాదు. సో ఇలాంటి సందర్భాల్లో ఇట్లాంటి బీసీసీ తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు మాత్రం ఈ క్రికెట్ ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్తుంది. లేదంటే వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది, భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్రికెట్ అందరూ కూడా ఆడుతున్నారు. కొన్ని వందల దేశాలు కూడా క్రికెట్లో ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. సో చైనా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏందో మనకు తెలిసిందే. ఎందుకంటే మన వాళ్ళలో పోరాట తత్వం అనేది శూన్యం, పోరాడే తత్వం చాలా తక్కువ. ఏదో అడపదడప ఒకటో రెండో మ్యాచ్లు మనం చూస్తుంటాం వీళ్ళ పోరాటాన్ని, కానీ ఎప్పుడు కూడా మనం వీళ్ళ పోరాటాన్ని ఆస్వాదించింది లేదు. చేతులెత్తేయడం మనకు అలవాటే. ఎన్నో ఏళ్ళ నుంచి క్రికెట్ మొదలైనప్పటి నుంచి చేతులెత్తేయడం అలవాటు. ఒకరిద్దరు ఛాలెంజ్గా తీసుకొని గెలిపించిన మ్యాచ్లు ఎక్కువగా ఉంటాయి, కానీ సమిష్టిగా ఆడి గెలిచిన మ్యాచ్లు చాలా తక్కువ ఉంటాయి. ఆ సమిష్టి తత్వాన్ని తీసుకువచ్చినప్పుడే ఇండియన్ క్రికెట్ బాగుపడుతుంది. అలాగే టెస్ట్కి ఒక జట్టు, వన్డేకి ఒక జట్టు, T20కి ఒక జట్టు ఉన్నప్పుడే ఇండియన్ క్రికెట్ డెఫినెట్గా ముందుకెళ్తుంది. అలాగే అన్ని రకాల బౌలర్లను కూడా తయారు చేయాలి. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్స్, లెగ్ స్పిన్నర్ని, అలాగే మీడియం పేస్ బౌలర్లను, అలాగే పేస్ బౌలర్ దళాన్ని, అటు లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్. మన కన్జూప్ మెన్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఎవరు కనిపించట్లేదు. మనకు లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ కూడా ఉండాలి. ఒకవేళ ఖలీలు కూడా ఈ టెస్ట్ సిరీస్ ఆడుంటే అదొక విధంగా బాగుండేది. ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ మనకు ఫేస్ బౌలర్ లేకుండా అయిపోయినాడు. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా మనకు లేకుండా అయిపోయాడు. మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మీకు చూస్తున్నాం, రవీంద్ర జడేజా. అతను అనుకున్నట్టుగా సాధించట్లేదు. అతను వికెట్లే అడపదడప వికెట్లు పడుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఆడితే 30 ఓవర్లు వేసి 2-3 వికెట్లు, అది కూడా ఏదో చెత్త షాట్ ఆడితే వికెట్ పడడం తప్ప ఒక మంచి బాల్తో వికెట్ తీయడం మనం ఈ మధ్యలో చూడలేదు. అశ్విన్ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించారు, ఇక అశ్విన్తో మనకు సంబంధం లేదు. సో మనం ఒక మంచి ఆఫ్ స్పిన్నర్స్, ఒక నాథన్ లయన్ అట్లాంటి ఆఫ్ స్పిన్నర్ అంటే మీన్స్ వీళ్ళని ఎందుకు అంటున్నా అంటే వీళ్ళు ఒక ఆస్ట్రేలియాకి పరిమితం కాదు. వీళ్ళు దేశ విదేశాల్లో ఎక్కడ ఆడినా వీళ్ళు వికెట్ తీయగల సామర్థ్యం ఉంటుంది ఇలాంటి స్పిన్నర్లకి. అలాంటి స్పిన్నర్లను మనం తయారు చేసినప్పుడు మాత్రమే ముత్తైమ్, మురళీధరన్, షేన్ వార్న్, సక్లేన్ ముస్తాక్,
అనిల్ కుంబ్లే కూడా అనుకోవచ్చు. బట్ అనిల్ కుంబ్లే ఎక్కువ సబ్ కాంటినెంట్లో రాణించిన దాఖలాలు ఉన్నాయి. రికార్డ్స్ కూడా అవే చెప్తున్నాయి, స్టాట్స్ కూడా అవే చెప్తున్నాయి. ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్లో కూడా అతను అంత గొప్పగా రాణించిన స్టాట్స్ లేవు. సో భవిష్యత్తులో మనం మంచి ప్లేయర్లు అంటే పూర్తిగా అన్ని రకాల ఫార్మాట్లో కూడా ఆడగల ప్లేయర్లను తయారు చేయాలి. అలాగే ముఖ్యంగా ఆల్రౌండర్స్ మీద దృష్టి పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. సో నాతో మీరు ఏకీభవిస్తారా? మళ్ళీ గంభీర్ కానీ ఇలానే కంటిన్యూస్గా కోచింగ్ ఉంటే ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు సీనియర్ ప్లేయర్లు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయాలా వద్దా? ఎవరుంటే బాగుంటుంది? సో మీ అందరూ కూడా కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రాంప్రసాద్ టాక్ షో. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.